దసరా సందర్భంగా గ్రామాల్లోని యువత కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. గతేడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలన్నారు. గ్యారంటీలు అమలు చేయలేకపోగా మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదని గుర్తు చేశారు. రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు బంధును నిలిపివేశారని, రైతు భరోసాకు దిక్కు లేకుండా పోయిందన్నారు. ధాన్యానికి బోనస్ను అని బోగస్ చేశారన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని 10 నెలలు గడిచినా అతిగతి లేదన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 4000 భృతికి కూడా నీళ్లు వదిలారన్నారు. ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయి బలాయి తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించాలని సూచించారు. అంతేకాకుండా 6 గ్యారంటీలతో పాటు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ పై మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. ఏదైతే అలవిగాని హామీలతో అందరం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలకు గత దసరాకు ఏ విధంగా అయితే అలైబలై చేస్తూ ఆనాడు అలవిగాని హామీలు ఇచ్చి అందరం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ దసరాకు వారు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర యువతకి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. గత ఏడాది సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఈసారి ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి పిలుపునిస్తూ, గ్యారంటీలు అమలు చేయలేకపోగా మీ ఊళ్ళలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛను పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు బంధును నిలిపివేశారు, రైతు భరోసాకు దిక్కు లేకుండా చేసి వాళ్ళ బోనస్ ఒక బోగస్ గా చేశారని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై దిగబెట్టారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అని చెప్పి 10 నెలలు గడిచిన అతిగతి లేకుండా పోయింది. 4000 నిరుద్యోగ వృత్తికి నీళ్లు వదిలారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎద్దవ చేశారు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ దసరాకు మీ ఊళ్ళలో వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలైబలై తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించండి. ఈ సందర్భంగా ఏదైతే వారు చేసిన గ్యారంటీలు అన్నింటిపైన కూడా చర్చించి అవ్వాతాతలకు అందరినీ పెన్షన్ గురించి చర్చించండి, రైతన్నకు రైతు బంధు ఇవ్వకపోవడాన్ని కూడా ఇవాళ చర్చించండి, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడానికి కూడా మీరు ఈ దసరా పండుగకున్న కుటుంబ సభ్యులతో కావచ్చు, బంధుమిత్రులతో, స్నేహితులతో అందరితో కూడా చర్చించండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీస్తూ యువతకు పిలుపునిస్తారు. మీ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులను 6 గ్యారంటీలతో పాటు ఏదైతే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, అంతేకాకుండా బీసీ డిక్లరేషన్ పై ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గతంలో ఏదైతే రైతు డిక్లరేషన్ పేరుతో ఇవాళ రైతులు దగా చేశారు, ఏదైతే యూత్ డిక్లరేషన్ తో 2 లక్షల జాబ్లకు ఇవాళ గండి కొట్టారు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ తో ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా రిజర్వేషన్లు అమలు చేయలేకపోగా కనీసం ఉన్న ఉద్యోగాల్లో అరకొర ఉద్యోగాల కల్పనలో కూడా వారికి రిజర్వేషన్లు కల్పించకపోగా వారి మోసం చేశారు. మైనారిటీ డిక్లరేషన్ పై ఇప్పటి వరకు అతిగతి లేదు. బీసీ డిక్లరేషన్ పై 10 నెలలు కావాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా సర్పంచులు, ఎంపీటీసీలు అన్ని కూడా ఖాళీ ఉన్న బీసీ డిక్లరేషన్ ను అమలు చేయలేక ఇవాళ స్థానిక సంస్థ ఎన్నికలను కూడా నిర్వర్తించలేని పరిస్థితుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను హెచ్చరించాలి, ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చి అండగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2000 మేము ఎక్కువ ఇస్తామని చెప్పేసి నమ్మబలిసిన కాంగ్రెస్ మాటలకు ఆనాడు మోసపోయిన యువత ఇవాళ మరోసారి అవ్వాతాతలకు పెన్షన్ పైన కూడా నిలదీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరోసారి కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు యువతకు పిలుపునిచ్చారు. ఏదైతే రైతు బంధు ఆనాడు 7500 ఎకరానికి ఇస్తామని గొప్పలు చెప్పి రైతు డిక్లరేషన్ పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వల్ల ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి గల్లీలో ఇవాళ నిలదీయాల్సిన పరిస్థితి వచ్చే ఎవరైతే రైతన్నల కుటుంబాల ఇంట్లోకి వచ్చే వారితో చర్చించి వాళ్ళ రైతులు జరుగుతున్న మోసాన్ని కూడా మనం బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా
మాజీ మంత్రి హరీష్ రావు యువతకు పిలుపునిచ్చారు. 2 లక్షల ఉద్యోగాల పేరుతో జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇవాళ 2 నెలలు మాత్రమే అయితే సంవత్సరం పూర్తవుతుంది. ఇప్పటి వరకు కనీసం 2000 ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే అలవి కాని హామీలతో అందలం ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన శాస్తి ఖచ్చితంగా చేయాలని వాళ్ళ యువతకు కూడా మరోసారి పిలుపునిచ్చారు. యువతను మోసం చేశారు, అవ్వతాతలను మోసం చేశారు, రైతులను మోసం చేశారు. ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దలకి వాళ్ళ చురుకందించాలంటే ఖచ్చితంగా యువత మేల్కోవాలి, యువత చర్చించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.